నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీలో నకిలీ మద్యం గురించి వైసీపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి సిట్ను ఏర్పాటు చేయడమే కాకుండా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను కూడా తీసుకొస్తున్నారు. ఈ యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని వెంటనే గుర్తించవచ్చు అని చెప్పి క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మరి దీని తర్వాత వైసీపీ చేస్తున్న ఆరోపణలకు చెక్ పడే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నకిలీ మద్యం పైన ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకి ఎప్పటికప్పుడు ఆయన చెక్ పెడుతూనే ఉన్నారండి. ఎప్పుడైతే టీడీపీలో పనిచేస్తున్న వ్యక్తి ఈ విధంగా చేశారు అని తెలియగానే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే దీనివల్ల ఎవరు నష్టపోకూడదు, చనిపోకూడదు అని కూడా ఆయన క్లియర్ కట్గా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా యాప్ను తీసుకొచ్చారు, సిట్ని ఏర్పాటు చేశారు. ఏంటి మరి వైసీపీ ఏమో అసలు మొత్తం చంద్రబాబు గారు ఇదంతా దగ్గరుండి చేస్తున్నారు అని చెప్పి ఆ నాయకులు మాట్లాడటం, ఇటు రోజా గారు అటు శ్యామల గారు మీరు చూస్తున్నారు. ఎవరు ఇది నమ్మే అవకాశం ఉంటుందంటారు? మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా మద్యం కుంభకోణం మీద మాట్లాడా? కల్తీ మద్యం గురించి మాట్లాడా? ప్రభుత్వం మొత్తం బెవరేజెస్ అన్నీ తీసేసుకుని వాళ్లే తయారు చేసి వేరే రాష్ట్రాల నుంచి కూడా మద్యం రానివ్వకుండా, మంచి బ్రాండ్స్ మ్యాక్డొనాల్డ్ లాంటివి కూడా రానివ్వకుండా వాళ్ళు ఏ రకంగా చేశారు? 30,000 మంది ఏ రకంగా చనిపోయారు? ఎంతో మందికి లివర్లు దెబ్బతిన్నాయి, మరొకటి అయ్యాయి. కానీ ఏ రోజు కూడా ఈ అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం మాట్లాడినప్పటికీ దీని మీద ఆయన స్పందించడం జరగలేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అంటే ఇవాళ ప్రతిపక్షం కావాలని, అంటే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు లేదు అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాక వాళ్ళు వైసీపీ వాళ్ళు కుతకుతలాడిపోయి దీన్ని వాళ్ళు ఒక పెద్ద ఇష్యూగా చేద్దామని చూస్తున్నారు. యాక్చువల్గా 5 ఏళ్లలో గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు ఎక్సైజ్ శాఖ ఎటువంటి కల్తీ మద్యాన్ని పట్టుకోవటం కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా గంజాయిని ఒక వాణిజ్య పంటగా వాళ్ళు పెంచి పోషించి దాన్ని పండించి వాళ్ళు ఆఖరికి కూరగాయల్లాగా ఒక తోపుడు బండి మీద అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అదే, మీ హయాంలో అలా జరిగింది అని చెప్తూ ఉంటే ఇవాళ జయచంద్రారెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు రాగానే చంద్రబాబు నాయుడు గారు ముందు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని సస్పెండ్ చేయగలిగాడా? జైలుకి వెళ్ళొస్తే ఎవరైనా చేశాడా? ఒక్కళ్ళని చేయగలిగాడా? తన పార్టీకి సంబంధించి కావచ్చు, లేదు అధికారులుగా అప్పట్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎవరి విషయంలోనైనా చర్యలు తీసుకోగలిగారా? ముఖ్యంగా భారతీరెడ్డికి సంబంధించిన బాలాజీ గోవిందప్పని బయటికి పంపించగలిగారా? అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కోపంగా మాట్లాడుతూనే, అంటే అంత ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. బికాజ్ ఇవాళ ఈ కల్తీ మద్యాన్ని పట్టుకున్నది ఒక ఎక్సైజ్ శాఖ, అంతే తప్ప ఒక వైసీపీ వాళ్ళు పట్టుకుని ఇదిగో చూసారా మీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పలేదు కదా వాళ్ళు. ఈ జయచంద్రారెడ్డి రూట్స్ ఎక్కడున్నాయండి? మరి సౌత్ ఆఫ్రికాలో ఎందుకు వీళ్ళు రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ పెట్టి వాళ్ళు శాషేల్లో ఒక మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి 2013 నుంచి 16 వరకు అమ్మితే ఎంతోమంది మహిళల ప్రాణాలు కూడా పోయాయంటున్నారు. సో మరి వాళ్ళు ఆ లిక్కర్ దందా చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఆ ఫార్ములాని ఇక్కడ వీళ్ళు తయారు చేస్తూ ఈ జయచంద్రారెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, జనార్దన్ రావు కావచ్చు, లేకపోతే శ్రీనివాసరావు కావచ్చు, జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ముందుగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, వాళ్ళ ప్లాన్లో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చి తెలుగుదేశానికి వచ్చి కావాలని ఓడిపోయి తంబళ్ళపల్లిలో ఇక్కడ కోవర్ట్గా పనిచేసి ఈ మద్యం కుంభకోణంలో అతను పాత్ర ఉంది కాబట్టి ఇవాళ జయచంద్రారెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడిని బదనాం చేయాలని వాళ్ళు చూడటం అనేది మనకు అర్థమవుతోంది. అవునా కదా? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ కల్తీ మద్యం కేసులో. అందుకని చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెక్ చెప్తూ ఇవాళ అశోక్ కుమారు, రాహుల్ దేవ్ వర్మ, తర్వాత చక్రవర్తి, మల్లికా గార్గ్, ఈ 4గురితో పాటుగా ఇతనెవరు ఎక్సైజ్ శాఖలో ఒకళ్ళతోటి మొత్తం 5గురితోటి సిట్ ఏర్పాటు చేశారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన ఎంత సీరియస్గా ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళు ఈ రకంగా కమిటీ ఏర్పాటు చేశారా? ఒక సిట్ ఏర్పాటు చేశారా? సిట్ ఏర్పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ సిట్ ఎంత బాగా పనిచేస్తుందో ప్రజలు కూడా చూశారు, మొత్తం ప్రపంచం చూస్తోంది, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు కూడా అర్థమైంది కేంద్రంలో. సో అందుకని ఇవాళ సిబిఐ దర్యాప్తు అవసరం లేదు.
వీళ్ళు సిబిఐ దర్యాప్తుకి వెళ్ళమని అడుగుతారు వీళ్ళెవరు వైసీపీ వాళ్ళు 300. కానీ అవసరం లేదండి, ఎందుకంటే సిట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్సైజ్ శాఖ నుంచి ఒక వ్యక్తిని అందులో పెట్టి ఇవాళ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల జరగబోయేది ఏంటి, కరెక్ట్గా ఇది రూట్స్ ఎక్కడున్నాయి, అసలు ఇదేమంటారు సౌత్ ఆఫ్రికాలో ఎవరు మొదలుపెట్టారు, ఎలా మొదలుపెట్టారు, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, పెద్దిరెడ్డి పాత్ర ఏంటి, చెవిరెడ్డి పాత్ర ఏంటి, ఇలా మొత్తం ఆల్ రెడ్డీస్, అంటే ఈ అందరు రెడ్డీస్ అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే రెడ్డిల గురించి మనం మాట్లాడుతున్నాం, మిగతా రెడ్లు చెడ్డవాళ్ళని మనం చెప్పట్లేదు. కాబట్టి ఈ కోర్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఈ మద్యం కుంభకోణంలో ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది తెలుస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగిందండి నిన్న, ఇందులో ఎవరున్నా ఎంతటి వాళ్ళున్నా వదిలిపెట్టేది లేదు, వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తామంటే ఇవాళ సాక్షిలో ఒక కార్టూన్ వచ్చింది, మీరు గమనించుంటారు, ప్రతి వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోతే పార్టీలో ఎవరు ఉండరు అని. యాక్చువల్గా అది రివర్స్గా వేసుకోవాలి ఆ కార్టూన్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు సాక్షిలో రివర్స్గా వేయాలి. ఎందుకంటే వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు మద్యం కుంభకోణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్టీ అంటే పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేయకపోవటానికి రీజను పార్టీ ఉండదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎవరిని సస్పెండ్ చేయట్లేదు. కానీ తెలుగుదేశానికి ఆ దౌర్భాగ్యం పట్టలేదు, అది నేను చెప్పొచ్చేది. కాబట్టి ఇవాళ సాక్షి వేసిన కార్టూను వాళ్ళకి బూమెరాంగ్ అవుతుందండి. కేవలం కంటి తుడుపు చర్యల కోసమే ఈ సిట్ వేయటం జరిగింది. ఈ సిట్ చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటుంది, జేబులో సంస్థే సిట్ అని చెప్పి మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాం కదా, మరి ఎందుకు మీరు అక్రమార్కులు రక్షించడం కోసం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే, చేయనివ్వండి, వెళ్ళి నరేంద్ర మోదీ గారి దగ్గర చెప్పుకోమని, లేకపోతే అమిత్ షా దగ్గర చెప్పమనండి, వాళ్ళే సమాధానం ఇస్తారు. సిబిఐ అవసరమా లేదా అని సిట్ తప్పు చేస్తేనే కదా, ఇవాళ సిట్ చెప్పింది కరెక్ట్ కాబట్టే కదండి ఇంతమంది అరెస్ట్ అయ్యారు. ఒకవేళ సిట్ కరెక్ట్గా చెప్పకపోతే ఇంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అసలు వాళ్ళు చేసిన మద్యం కుంభకోణంలో? ఇప్పుడు సరే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాచుకోవటానికి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. వాళ్ళకి తెలుసు ఇవాళ మద్యం కుంభకోణం జరిగిందా లేదా, ఇన్ని వేల కోట్లు చేతులు మారాయా లేదా, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ మరి కొడాల శ్రీనివాసరావు గురించి కూడా మాట్లాడమనండి, ఇవాళ జనార్దన్ రావు పట్టుబడ్డాడు కదా, అతని గురించి మాట్లాడమనండి. ఎవరు ఇప్పుడు ఊరికే అరెస్టులు చేసేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదుగా, అని అనుకుందాం. కాబట్టి వాళ్ళకి తెలుసు మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏమీ లేదండి, డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు సిట్ ఏర్పాటు చేయకముందు జరిగిన అరెస్టులు ఇవన్నీ ఒకటి, 2 సిట్ వచ్చాక కూడా జరుగుతాయి, అది వేరు. కానీ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఏంటంటే ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డికి అంత కన్సర్న్ ఉంటే యూరప్ వెళ్ళటం మానేసి ధర్నాలు చేయాల్సింది. వాళ్ళు ధర్నాలు చేయమని అడిగాడు కదా ప్రతి ఒక్కళ్ళని. పాపం రోజా గారు బయటకు వచ్చారు, ఎవరో మహానుభావులు అందరూ బయటకు వచ్చారు కదా. మరి రోజా ఇవాళ వచ్చి ఎందుకు మాట్లాడుతోంది? ఆవిడ అంటే ఎప్పుడు అవసరానికి వస్తూ ఉంటుంది, నేను చెప్తున్నది అది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి యూరప్ వెళ్ళాడో వాళ్ళు చెప్పాలి. వీళ్ళు ఇప్పుడు యూరప్ వెళ్ళాక వీళ్ళు ఎందుకు కంటి తుడుపు చర్యలుగా ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఏది ఏమైనా ఇవాళ పెయిడ్ బ్యాచ్ బయటకు వచ్చింది. సరే, ఒకసారి అరుస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రేపటి నుంచి చెప్పగా అయిపోతుంది. మళ్ళీ కొత్తగా ఎవరైనా అరెస్ట్ అయితే మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. సో ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి క్లారిటీ ఉంది, ఈ మద్యం కుంభకోణంలో ఎంతటి వాళ్ళు ఉన్నా ఆయన ఉపేక్షించరు అనేది అందరికీ తెలుసు. కాబట్టి త్వరలో నిజానిజాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.